కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర వహించిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారు. నందికొట్కూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బైరెడ్డి 2012లో టీడీపీని వీడారు. తరువాత రాయలసీమ పరిరక్షణ సమితి స్థాపించి పాదయాత్ర చేపట్టారు. అయితే ప్రజల నుంచి స్పందన లేదంటూ ఆర్పీఎస్ ను రద్దు చేస్తున్నానని ప్రకటించారు బైరెడ్డి. రాహుల్ గాంధీతో కర్నూలులో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ లో చేరారు. అయితే పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో బైరెడ్డికి విభేదాలతో కాంగ్రెస్ ను వీడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర వహించిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారు. నందికొట్కూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బైరెడ్డి 2012లో టీడీపీని వీడారు. తరువాత రాయలసీమ పరిరక్షణ సమితి స్థాపించి పాదయాత్ర చేపట్టారు. అయితే ప్రజల నుంచి స్పందన లేదంటూ ఆర్పీఎస్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రాహుల్ గాంధీతో కర్నూలులో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ లో చేరారు. అయితే పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో బైరెడ్డికి విభేదాలతో కాంగ్రెస్ ను వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ను వీడారు. తరువాత ఏం చేయబోతున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి బైరెడ్డి ఆలోచన? సరే, ఎన్నికల ముందు ఇక మరి 4-5 రోజుల్లో నోటిఫికేషన్ రానున్న పరిస్థితుల్లో ఏ పార్టీ వైపు బైరెడ్డి చూస్తున్నారు? రిషి, రాజశేఖర రెడ్డి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయన్నారు. నిన్న విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పిసిసి అధ్యక్షుడికి బైరెడ్డికి విభేదాలు తలెత్తినట్టు సమాచారం ఉంది. ఆయన వర్గీయులు తీసుకున్న సమాచారం మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తున్నారు పిసిసి అధ్యక్షుడని ఆయన వర్గీయులు చెబుతున్నట్టు తెలుస్తుంది. దీంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కర్నూలు బీసీసీ అధ్యక్షుడి నియామకంలో పిసిసి అధ్యక్షుడికి బైరెడ్డి రాజశేఖర రెడ్డికి విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. బీసీసీ అధ్యక్షుడిగా అలీ ఖాన్ నియమితులయ్యారు. దీన్ని బైరెడ్డి వ్యతిరేకించారు. అంటే తన వర్గానికి చెందిన వారిని బీసీసీ అధ్యక్షుడిగా నియమించుకోవడానికి బైరెడ్డి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద పిసిసి అధ్యక్షుడితో పొసగక ఆయన కాంగ్రెస్ ని వీడేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. కొంతసేపులో రాజీనామా చేరినారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారనేది ఇంకా తెలియలేదు. 2012 వరకు కూడా ఆయన టీడీపీలో కొనసాగారు. 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా నందికొట్కూరు నుంచి గెలుపొందారు. ఆ తర్వాత రాయలసీమ రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ఒక పార్టీని స్థాపించి పాదయాత్ర అలాగే ట్రాక్టర్ యాత్ర కూడా చేపట్టారు. 2 ఏళ్లుగా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఎలాంటి స్పందన ప్రజల నుంచి రాకపోవడంతో ఆయన పార్టీని రద్దు చేస్తున్నారు. అయితే ఒక దశలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. జిల్లాలో కొందరు నేతలు బైరెడ్డి చేరికను టీడీపీలో వ్యతిరేకించిన నేపథ్యంలో ఆయన పార్టీలోకి రాలేకపోయారు. చివరికి కాంగ్రెస్ లో ఉన్నత స్థాయిలో ఆయనకున్న పరిచయాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లాలో కోర్టుల వ్యతిరేకించినప్పటికీ ఆయన కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో పెద్ద ఎత్తున జనాన్ని అక్కడికి తీసుకెళ్లి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత రాహుల్ ను కాంగ్రెస్ కు రప్పించి భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. అయితే ఈ పరిస్థితుల్లో కోట్లకు బైరెడ్డికి మధ్య కూడా విభేదాలు తలెత్తాయి. అయితే ఎన్నికలకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అంటే రాష్ట్ర పార్టీని తీసుకున్న నిర్ణయం ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేయాలన్న నిర్ణయంతో విభేదించిన కోట్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కొద్ది రోజులకే అయితే జిల్లా పార్టీ అంతా తనకే పగ్గాలు వస్తాయని బైరెడ్డి భావించారు. ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు ఆయనకు సహకరించలేదని సమాచారం ఉంది. డిసిసి అధ్యక్ష నియామకంలోనూ తన మాట
చెల్లుబాటు కాకపోవడం, ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీని ఇవాళ వీడనున్నారు. మొత్తం మీద బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఏ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ ఏ పార్టీలో కూడా ఇప్పుడు ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ పాణ్యంలోనూ వైసీపీలో చేరాలన్నా పాణ్యంలో కారసాని రాంభూపాల్ రెడ్డికి ఖరారు చేశారు. టీడీపీలో చేరాలన్నప్పుడు అక్కడ గౌడ్ చర్చకు ఖరారు చేశారు. నంద్యాల వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. అందుకు కూడా సన్నాహాలు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ నుంచి వీడారు. మొత్తం మీద బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాజకీయ భవిష్యత్ అనేది కొత్త గందరగోళంగా ఉందని చెప్పొచ్చు.